నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూడండి. ఎందుకంటే ఈ విషయంలోకి వచ్చిన విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. ఏంటంటే నాకు జరిగిన సంఘటన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నా ఫ్రెండ్ అనమాట రమేష్ అని చెప్పేసి, వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి నాలాగానే. నేను ఉద్యోగం చేస్తున్నా, వాడు ఉద్యోగం చేస్తుండే. బట్ ఏంటంటే వాడు ఇంటికి వచ్చిన కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి టైం కేటాయించకుండా, వాళ్ళ పిల్లలతో ఆడుకోకుండా అట్లా వర్క్ మైండెడ్ అనమాట వాడు కంప్లీట్ గా. అలా చేయడం వల్ల చేసి ఒక టైంలో వచ్చిందంటే ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. దేనివల్ల అంటే హార్ట్ అటాక్ వల్ల. నేను చెప్పేది ఏంటంటే మీరు వర్క్ చేయండి, జాబ్ చేయండి, తర్వాత మీకు ఒక ఫ్యామిలీ కూడా మీకంటే టైం కేటాయించుకోండి, మీ ఫ్యామిలీ కోసం టైం కేటాయించుకోండి, వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోండి. బట్ మీ ప్లేస్ లో మనకేమైనా అయిందనుకోండి, మన ప్లేస్ ఇంకొంటే పొద్దున్న తెచ్చిపెట్టుకుంటాడు మన జీతం ఇచ్చినాడు. అట్లానే మన ఫ్యామిలీ కూడా తెచ్చిపెట్టుకోలేం కదా, రీప్లేస్ చేసుకోలేం కదా. ఆ ప్లేస్ అనేది ఏంటంటే చెప్పేది ఏంటంటే మన అమ్మ నాన్న కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం కష్టపడండి, తప్పలేదు. కానీ ఓవర్ గా బర్డెన్ అయ్యి ఓవర్ నెత్తిని పెట్టుకుంటాడు అనుకోండి, అలా చేస్తే మాత్రం వాడు ఎంప్లాయర్ ఏంటంటే బ్రదర్ మన ప్లేస్ ఇంకోటి పొద్దున్న తెచ్చి పెట్టుకుంటాడు. కానీ మన ఫ్యామిలీకి అలా కాదు కదండి. ఒక్కసారి ఆలోచించుకోండి, వర్క్ బ్యాలెన్స్ చేసుకోండి, మీరు